నమస్కారం. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. ఇప్పుడు యూట్యూబ్లో గోవిందానంద సరస్వతి స్వామి వారి గురించి హాట్ టాపిక్ నడుస్తుంది. ఆయన శంకర పరంపరను, శృంగేరి పీఠాన్ని, విధుశేఖర భారతి మహాస్వామి వారిని తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించడం జరిగింది. ఇంతకు ఏం జరిగింది దానిపైన చాలామంది క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. దర్శనం శర్మ గారు వీడియో చేశారు, బంగారే శర్మ గారు వీడియో చేశారు. అయితే చాలామంది మీరు తప్పకుండా దీని మీద స్పందించాలి అన్నందుకు నేను కూడా ఈ వీడియో చేస్తున్నాను. సాధారణంగా నేను ఎదుల విషయాల జోలికి వెళ్ళను. అయితే గోవిందానంద సరస్వతి స్వామి వారు ఏమన్నారు, ఈ విషయాలు ఒకసారి మనము ఇప్పుడు చూద్దాం. శృంగేరి పీఠానికి ఉత్తరాధికారి అయినటువంటి పరమ పూజ్య గురుదేవులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు ఉత్తరాధికారిగా ఉన్నటువంటి స్వామివారు విజయయాత్ర చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వారి విజయయాత్ర కొనసాగుతుంది, చాలామందికి తెలిసినటువంటిది. ఈ విజయయాత్రలో భాగంగా వారు అనేకమైనటువంటి వైదిక కార్యక్రమాలను, ధర్మ సంబంధమైనటువంటి చర్చా వేదికలను జరుపుతూ ఉన్నారు. అయితే గోవిందానంద సరస్వతి స్వామి వారు విధుశేఖర భారతి మహాస్వామి వారిని టార్గెట్ చేస్తూ విధుశేఖర భారతి మహాస్వామి వారు చేసేటువంటి విజయయాత్ర ఇది సరైనటువంటిది కాదు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి దుమారం లేపేటువంటి ఒక మాటను ప్రయోగించడం జరిగింది. అంతేకాకుండా శృంగేరి స్వామివారిని కూడా వారు నిలదీయడము, శృంగేరిలో ఉన్నటువంటి శారదాంబ శృంగేరిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనేటువంటి దుమారం లేపేటువంటి ఒక తీవ్రమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యను చేయడము, తర్వాత శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి వారు పరమ పూజ్య గురుదేవులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు ఒక వైశ్యుడికి దండం అలా ఎలా ఇస్తారు అనేటువంటి కామెంట్లు చేయడం జరిగింది. గోవిందానంద సరస్వతి స్వామి వారు చాలా న్యూస్లో ఎప్పుడూ ఉంటాడు, ఎప్పుడు ఫైర్ అయ్యేటువంటి వ్యక్తి, వాస్తవానికి కూడా మంచి వ్యక్తి. ఒక ఎదిగి ఉండాల్సినటువంటి ధర్మాగ్రహము వీరికి సంపూర్ణంగా ఉంది. కానీ ఈ సమయంలో ఎంతగా బ్యాలెన్స్గా మెయింటైన్ చేయాలో అంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా బ్యాలెన్స్ కోల్పోతున్నాడేమో అని పలువురు చెప్పేటువంటి మాటల ద్వారా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది బంగారే శర్మ గారైతే తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించి వేసేశారు. అంటే బంగారే శర్మ తప్పు చేశారని నా అభిప్రాయం కాదు, అంటే అంత ఆగ్రహానికి గురయ్యేటువంటి మాటలు గోవిందానంద సరస్వతి స్వామి వారు మాట్లాడడం జరిగింది. ఒక పాయింట్ మొట్టమొదటి తీసుకుందాం. భారతీ తీర్థ మహాస్వామి వారు ఒక వైశ్యుడికి దండం అలా ఎలా ఇస్తారు అని గోవిందానంద సరస్వతి స్వామి వారు ఒక విమర్శ చేశారు. అయితే ఈ విషయంలో క్లారిటీ గోవిందానంద సరస్వతి స్వామి వారికి సరిగ్గా లేదు. ఎప్పుడైనా సరే సాధారణమైనటువంటి వ్యక్తులు చిలువలు పలువలుగా మాట్లాడతారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడేటువంటి అవకాశం సాధారణ వ్యక్తులు చేస్తారు. కానీ యతులు ఏదైనా విషయం పైన అట్లా నోటికి వచ్చినట్టుగా ఎప్పుడూ మాట్లాడకూడదు. పైగా శృంగేరిలో సాక్షాత్ శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి శృంగేరి పీఠము, ఆ పీఠాన్ని నిర్వహిస్తున్నటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారి మీద ఈ విధమైనటువంటి కామెంట్లు చేయడం అనేటువంటిది ఎంత మాత్రమూ సరికాదు. ఇది శృంగేరి శిష్య బృందాన్ని అందరినీ కూడా కలిచివేసేటువంటి మాట. అయితే ఒకవేళ గోవిందానంద సరస్వతి స్వామి వారికి అభ్యంతరం ఉంటే కనుక, ఇప్పుడు ఒకసారి దర్శనం శర్మ గారు భారతీ తీర్థ మహాస్వామి వారితో, విధుశేఖర భారతి మహాస్వామి వారితో అపాయింట్మెంట్ తీసుకొని ఇంటర్వ్యూ చేశారు. అదేవిధంగా ఇటీవల కాలంలోనే నండూరి శ్రీనివాస్ గారు కూడా విధుశేఖర భారతీ మహాస్వామి వారితో ఇంటర్వ్యూ చేశారు, ధర్మచర్చ చేశారు వీళ్ళు ఇరువురు కూడా. అలా చాలామంది కూడా, మనకు తెలియనటువంటి వాళ్ళు ఎంతోమంది కూడా ధర్మచర్చ ఈ గురువుల చేత చేశారు. అదేవిధంగా గోవిందానంద సరస్వతి స్వామి వారు కూడా ఎంతోమందికి పూజనీయమైనటువంటి ఈ ఇరువురు గురువుల పైన ఏదైనా అభిప్రాయ భేదం తనకు కలిగి ఉంటే కనుక వారి చేత
డైరెక్ట్గా కూర్చొని శాస్త్ర చర్చ చేయడం అనేటువంటిది అవసరం. అలా కాకుండా మీడియా ముఖంగా మాట్లాడడం అనేటువంటిది ఎంత మాత్రం కూడా సమంజసము కాదు. ఇది గోవిందానంద సరస్వతి స్వామి వారు చేసినటువంటి పొరపాటు. ఇక వైశ్యుడికి దండం ఎలా ఇస్తారు అని అది ఆ అభిప్రాయాన్ని భారతీ తీర్థ మహాస్వామి వారిని అడిగి తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని మీడియా ముఖంగా ఆయన ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ విషయం వారికి తెలియనటువంటి విషయం ఏంటంటే భారతీ తీర్థ మహాస్వామి వారు స్వయంగా ఎవరికి కూడా దండము ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. కేవలము ఉత్తరాధికారి అయినటువంటి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారికి మాత్రమే వారు దండమిచ్చి సన్యాసం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది లోక విదితము, అందరికీ తెలిసినటువంటి విషయము. మరి వైశ్యుడికి సంబంధించినటువంటి ఆయనకు ఒక వైశ్యుడికి పీఠాధిపత్యం ఏ విధంగా ఇచ్చారు అనంటే ఎవరైనా సొంతగా ఒక పీఠాధిపత్యాన్ని అధిరోహించి వారు సన్యాసాశ్రమాన్ని తీసుకోవడానికి వస్తే కనుక వారిని స్వామివారు అనుగ్రహిస్తారు. అంతవరకు మాత్రమే. అక్కడ సన్యాసి వచ్చినా సరే, ఇంకొకరు వచ్చినా సరే, ప్రతి ఒక్కరూ కూడా అక్కడ శృంగేరిలో వచ్చినటువంటి వారిని సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావించి వారిని అనుగ్రహిస్తారు. అంతకు మించి దండం ఇవ్వడం లాంటిది ఏది అక్కడ చేయలేదు. ఈ విషయాన్ని గోవిందానంద సరస్వతి స్వామి వారు తెలియకుండా మాట్లాడడం శోచనీయం. తర్వాత విధుశేఖర భారతీ మహాస్వామి వారిని టార్గెట్ చేస్తూ ప్రశ్నించడం అనేటువంటి జరిగింది. విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క విజయ యాత్ర సరైనది కాదు అన్నారు. విజయ యాత్ర గురువు యొక్క ఆదేశం మేరకు విధుశేఖర భారతీ మహాస్వామి వారు చేస్తున్నారు. ఈ విజయ యాత్ర అనేటువంటిది పరంపరగా కొనసాగుతూనే ఉంది. గతంలో కూడా శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి వారు కూడా విజయయాత్ర చేయడం జరిగింది. అంతకు ముందున్నటువంటి ఆ పీఠాధిపత్యం వహించినటువంటి ఆ గురు పరంపరలో ఉన్నటువంటి వారు కూడా విజయయాత్ర చేయడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క ఆదేశం మేరకు గురు ఆజ్ఞ ప్రకారము విధుశేఖర భారతీ మహాస్వామి వారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రాంతాల్లో సందర్శన చేసి ఎన్నో పండిత చర్చలు, ఎంతోమంది నరసరావుపేటలో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, అట్లా చాలా ప్రాంతాల్లో వందల మంది పండితుల చేత చర్చాగోష్ఠి, వేద సభలు ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఇది విజయయాత్రలో భాగంగా చేయడం అనేటువంటిదే జరిగింది. దీన్ని ప్రశ్నించడం మాత్రము చాలా వరకు ఇది పొరపాటే. అయితే గోవిందానంద సరస్వతి స్వామి వారిని వ్యక్తిగతంగా నేను దూషించడం కోసం మాత్రం ఈ వీడియో చేయలేదు. ఎందుకంటే కాషాయ దండ మాత్రేనా యతి పూజ్యో నసంశయ అంటారు. అంటే కాషాయము దండము ధరించినటువంటి వారు యతులు. అలాంటి యతులను తప్పకుండా పూజించాలి, సంశయం అవసరం లేదు అంటారు. కనుక వారి గౌరవానికి భంగం కలగకుండా గోవిందానంద సరస్వతి స్వామి వారి చేసినటువంటి ఆ వ్యాఖ్యల గురించి మాత్రమే ఇందులో మాట్లాడడం అనేటువంటి జరిగింది. అయితే ఎందు గురించి గోవిందానంద సరస్వతి స్వామి వారు ఇప్పుడు వీరందరినీ టార్గెట్ చేశారు, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే చాలామంది చెబుతున్నటువంటి పండితులు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే బదరి ఆశ్రమానికి గోవిందానంద సరస్వతి స్వామి వారికి ఉత్తరాధికారిగా నియమించకపోవడము, అది వీరు జలసిగా ఫీల్ అయ్యి నాకు ఉత్తరాధికారిగా నన్ను నియమించరా, నాకు ఆ పీఠాధిపత్యాన్ని ఇవ్వరా అనేటువంటి ఆ అక్కసుతో వీళ్ళ మీద పడి మాట్లాడుతున్నాడు అనే అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు. అయితే ఇవి ఇలాంటి గుణాలు కలిగి ఉంటే కనుక అవి యతి ధర్మానికి ఉల్లంఘన చేయడమే జరుగుతుంది. యతికంటూ కొన్ని ధర్మాలు ఉంటాయి. యతి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి అని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. అందులో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ధర్మసింధువులో ప్రస్తావన చేస్తారు. భిక్షాటనం, జపస్నానం, ధ్యానం, శౌచం, సురార్చనం కర్తవ్య నిషడేతాని సర్వదా నృపదండవతు మంచకం శుక్లవస్త్రంచ స్త్రీకథా లౌల్యమేవచ దివాస్వాపశ్చయానంచ యతీనాం పతనా నిషటు వృధాజల్పం పాత్రలోభం సంచయం శిష్య సంగ్రహం హవ్యం కవ్యం దధాన్నంచ వర్జయేచ్చ సదా యతి అని యతికి చెప్పేటువంటి ధర్మాలలో ఇవి కొన్ని ధర్మాలు. చాలా ఉన్నాయి యతి ధర్మాలు. చెప్పుకుంటూ పోతే ఒక అరగంట సేపు యతి ధర్మాలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పవచ్చు. ఇందులో ముఖ్యమైనటువంటివి ఇప్పుడు చెప్పినటువంటి ధర్మాలు. ఇందులో ఏమంటున్నారు? భిక్షాటనము, జపము, స్నానము, ధ్యానము, శుద్ధి, దేవతార్చనము, ఈ 6 రాజు ఆజ్ఞను
పాలించినట్టుగా ఖచ్చితంగా యతి పాటించి తీరవలసింది. మంచంపై పడుకోవడము, శుక్ల వస్త్రములు తెలుపు రంగు వస్త్రమును ధరించడము, స్త్రీలకు సంబంధించినటువంటి కథలు, వాటి గురించి వ్యాఖ్యానాలు, వాటి గురించి మాట్లాడడము, అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ప్రవచనాలు కాదు, స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలను మాట్లాడడము, వస్తువుల యందు లౌల్యతను కలిగి ఉండడము, పగలు పడుకోవడము, వాహనమును ఎక్కడము. ఇప్పుడు వాహనం ఎక్కడం గురించి మాట్లాడితే కనుక చాలామంది వాహనాలలో ఎక్కువ తిరుగుతున్నారు. కంచి పరమాచార్య స్వామి వారైతే వాహనం కూడా ఎక్కలేదు. యతి ధర్మానికి అది ఉల్లంఘన అని ఎప్పుడు కూడా నడిచే వెళ్ళారు. ఈ విషయాన్ని మనం అందరూ గుర్తుంచుకోవాలి. ఈ 6 యతులకు ప్రధానమైన కర్తవ్యములు అని చెప్పడం జరిగింది. ఇందులో 2 విషయాలు మనము మాట్లాడుకోవాలి. ఒకటి శౌచం అన్నారు. శౌచం అంటే శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవడం మాత్రమే కాదు, మనసును కూడా శుద్ధిగా ఉంచుకోవాలి. మనసును ఏ విధంగా శుద్ధిగా ఉంచుకోవాలి? భగవంతుని పైన ధ్యాసను పెట్టుకోవడము, భగవత్ చింతన చేయడము, ఎవరిపైన కూడా ఈర్ష్య, ద్వేషము, అసూయలు పెంచుకోకపోవడము. ఇవి శౌచములో ప్రధానమైనటువంటి, అంటే అంతఃశౌచము ఇది ప్రధానమైనటువంటిది. ఈర్ష్య, అసూయము, ద్వేషము, రాగము ఇవన్నీ కూడా పెట్టుకుంటే అతను యతి అవుతాడు, సాధారణమైనటువంటి గృహస్థే అవుతాడు. కనుక యతి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ధర్మాగ్రహమును ఎప్పుడు అయితే అవసరం ఉంటుందో, దేశానికి కానీ ధర్మానికి కానీ గ్లాని జరిగేటువంటి సమయంలో మాత్రము ధర్మాగ్రహమును చూపించవచ్చు. కానీ సాధారణమైనటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎప్పుడు కూడా మనస్సులో యతి పెట్టుకోకూడదు. ఇది శౌచము లేకపోవడమే అనేటువంటిది గుర్తుంచుకోవాలి. తర్వాత మంచకం శుక్లవస్త్రంచ స్త్రీకథ లౌల్యమేవచ అన్నారు. ఇక్కడ లౌల్యము అనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. లౌల్యము అనంటే చింతన, అంటే ఒక వస్తువు మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ, లేదా ఒక పదార్థం మీద కానీ అభిమానాన్ని కలిగి ఉండడము, దానికి లోబడి ఉండడము, దాన్ని చింతన చేయడము. ఈ స్త్రీ లౌల్యము అంటూ ఉంటారు. స్త్రీ లౌల్యం కలిగినటువంటి వాడు చెడిపోతారు అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. ఇలాంటివి అంటే లౌల్యం అని అంటే దాని మీద వాంఛ కలిగి ఉండడము. ఇది యతికి ప్రధానమైనటువంటి నిషేధము. దేని మీద కూడా కోరిక లేకుండా ఉండాలి. ఇలాంటి కోరిక గోవిందానంద సరస్వతి స్వామి వారు కలిగి ఉండేటువంటి కారణం చేత చాలా వరకు ఆయన విమర్శలకు గురి అవుతున్నారు అని చెప్పుకోవచ్చు. కనుక గోవిందానంద సరస్వతి స్వామి వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా నిరాధారములు. శంకర పరంపర పైన, శృంగేరి పీఠం పైన, శంకరాచార్యుల పైన, విధుశేఖర భారతి మహాస్వామి వారి పైన, భారతీ తీర్థ మహాస్వామి వారి పైన చేస్తున్నటువంటిది కేవలం ఇది పర్సనల్ గ్రడ్జ్గా అందరికీ కనబడుతుంది. కానీ ఆయన విషయంలో ఇది ధర్మము, ఇది శాస్త్రానికి సంబంధించినటువంటి అంశంగా ఎక్కడా కూడా కనబడడం లేదు. కనుక గోవిందానంద సరస్వతి స్వామి వారు ఇప్పటికైనా కానీ ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా, యతి ధర్మాలను ఉల్లంఘించకుండా, యతికి ఏవైతే ధర్మములు చెప్పబడినవో వాటిని చక్కగా అనుసరిస్తూ, అనుష్ఠానం చేస్తూ, తనకు సంబంధించినటువంటి ధర్మాలను చక్కగా ఆచరిస్తూ ఉంటే కనుక మంచిది అనేటువంటిది నా అభిప్రాయం.